మనకి 16వ ఏట 30వ ఏట లేదా 45 నుండి 50 ఈ ఏజ్లో వచ్చే పింపుల్స్ అన్నీ సేమ్ కాదు. 16వ ఏట వచ్చాయంటే హార్మోన్స్ వల్ల అనుకోవచ్చు. మరి 30వ ఏట 40 తర్వాత కూడా పింపుల్స్ వస్తున్నాయంటే కారణం ఏంటి? వాటి ద్వారా వచ్చే పెద్ద పెద్ద మార్క్స్ స్కిన్ పైన వాటికి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? పర్మనెంట్గా ఆ మార్క్స్ మనం తీసేయచ్చా? ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో ఉన్నారు ఇవాళ డాక్టర్ సుష్మిత గారు ఫ్రమ్ సీరం లక్స్. నమస్తే అండి. నమస్తే. 16వ ఏట 30వ ఏట 40 తర్వాత వచ్చే పింపుల్స్ ఎందుకని 30-40 తర్వాత కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయి? పింపుల్స్ అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరి 30 తర్వాత కూడా చూస్తున్నాము. ఎప్పుడు వాళ్ళకి టీనేజ్లో కూడా ముందు ఎప్పుడు పింపుల్స్ లేని వాళ్ళు కూడా మనకి 30 ఏజ్ తర్వాత మాకు పింపుల్స్ వస్తున్నాయని చెప్పి వస్తున్నారు. అసలు చిన్నప్పుడు కూడా లేవు, ఎప్పుడు లేవు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని వస్తున్నారు. దానికి చాలా రీజన్స్ వచ్చేసాయి. ఇప్పుడు మెయిన్గా ఏంటి అంటే ఫుడ్లో ఉండే అడల్ట్రేషన్. మనం ఇప్పుడు తీసుకునే ఫుడ్లో కంప్లీట్గా హార్మోనల్ ఇండ్యూస్డ్ చికెన్ కానీ మటన్ కానీ అలా తీసుకోవడం వల్ల అవి మన ఇంటర్నల్ హార్మోనల్స్తోని మెస్అప్ అయిపోయి ఆ ఏజ్లో కూడా పింపుల్స్ వస్తున్నాయి. సో 16 ఆ ఏజ్లో అంటే మనకి టీనేజ్లో వచ్చే పింపుల్స్ అన్ని అప్పుడప్పుడే మనకి అడల్ట్ హార్మోన్స్, గ్రోత్ హార్మోన్స్ ఇవన్నీ స్పర్ట్ ఉంటాయి కాబట్టి ఆ ఏజ్లో డెఫినెట్గా పింపుల్స్ వస్తాయి. అండ్ దానికి ఆ టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. కానీ 30 తర్వాత వచ్చే పింపుల్స్ అంటే మనం ప్రివెన్షన్ దగ్గర నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో వాళ్ళకి ఎటువంటి ఫుడ్ నుంచి ఇన్ఫ్లమేషన్ వస్తుంది, ఏ రకమైన ఫుడ్లో ఎటువంటి హార్మోన్స్ వల్ల ఏ హార్మోన్స్ డిస్టర్బ్ అయిపోయి వాళ్ళకి పింపుల్స్ అన్నీ వస్తున్నాయి అనేది మనం రూల్ అవుట్ చేసుకొని అక్కడి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అండ్ వాళ్ళకి ఎన్ని క్రీములు పెట్టినా కూడా ఆ క్రీమ్ పెట్టినంత వరకే ఉంటుంది. 3 డేస్లో ఆ పింపుల్ అనేది తగ్గిపోతుంది. మళ్ళీ 3 డేస్లో న్యూ ప్లేస్లో న్యూ పింపుల్ వచ్చేస్తుంది. సో మనం ప్రివెన్షన్ లెవెల్లో క్యూర్ తీసుకోవాలి. అండ్ ఇంకోటి చాలా మందికి ఇప్పుడు అడల్ట్లో స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. సో ఈ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా మళ్ళీ సేమ్ లెవెల్ బాడీ లెవెల్ హార్మోన్స్ అన్నిటితోని కూడా ఇంటరాక్ట్ అయ్యి వాటిని అన్ని డిస్టర్బ్ చేయడం వల్ల ఫస్ట్ సైన్స్ ఇట్లా ఫేస్ పైన పింపుల్స్ లాగా కనిపించేస్తున్నాయి. ఇలా వచ్చిన పింపుల్స్ నార్మల్ పింపుల్స్లా వచ్చి వెళ్ళిపోవడం కాకుండా నా స్కిన్ మీద పెద్ద పెద్ద మచ్చల్లా ఉండిపోతున్నాయి. వాటికి ట్రీట్మెంట్ ఉంటుందా? ఎన్ని రోజుల్లో తగ్గుతాయి? ఉంటాయండి. సో బేసిక్గా పింపుల్స్ అనేవి కొంతమందికి మచ్చల్లాగా పడిపోతాయి హీలింగ్ టైంలో. కొన్ని పింపుల్స్ ఏంటి అంటే అవి వస్తాయి 3-4 డేస్ మనం ఏదైనా క్రీమ్ పెట్టేసుకుంటే అక్కడ ఇంకేం మార్క్ ఉండదు, అలా హీల్ అయిపోతాయి. కొన్ని పింపుల్స్ ఏంటంటే మరీ లోపల ఉన్న గ్లాండ్ని ఇన్ఫెక్ట్ చేసి బయటికి వచ్చి అది హీల్ అయినప్పుడు ఆ గ్లాండ్ అనేది కూడా లోపలికి స్ట్రింక్ అయిపోతుంది. సో వాళ్ళకి గుంతలు పడతాయి. అండ్ చాలా మందికి ఇట్లా పింపుల్ రాగానే పిక్ చేసే హ్యాబిట్ ఉంటుంది. ఆ పిక్ చేసింది కూడా ఇట్లా నెయిల్ ట్రామా వల్ల కూడా మళ్ళీ గుంతలు పడిపోతాయి. సో ఇట్లా 3-4 టైప్స్ ఆఫ్ స్కార్స్ అండ్ 3-4 టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఈ 3-4 టైప్స్ ఆఫ్ పిగ్మెంట్ అంటే మనకి దగ్గరికి పేషెంట్ రాగానే అసలు వాళ్ళకి ఏ స్టేజ్లో ఉంది, ఏ స్టేజ్లో ఎన్ని ఉన్నాయి అన్ని డైసెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తాము. సో స్కారింగ్ అనేది ఇప్పుడు వాళ్ళకి జస్ట్ మరకలాగాను, కొంతమంది తెల్లగా ఉన్న వాళ్ళకి నల్ల మచ్చ కాకుండా ఎర్రటి మచ్చలు పడతాయి. సో ఈ మరకలాగా ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తాము. బేసిక్ లెవెల్ వచ్చేసి కెమికల్ పీల్స్ నుంచి స్టార్ట్ చేస్తాము. తర్వాత పిగ్మెంటేషన్ లేజర్స్ ఉంటాయి. సో మన దగ్గర ఫోటోనా ఉంటుంది. ఆ లేజర్ అనేది మనకి పీకో సెకండ్స్లో కానీ నానో సెకండ్స్లో కానీ ఆ పిగ్మెంట్ని టార్గెట్ చేస్తాం. సో ఆ పిగ్మెంట్ అనేది ఇట్లా బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయిన పిగ్మెంట్ని బాడీ ఎలిమినేట్ చేసుకుంటుంది. ఇలా ఒక 5-6 సెషన్స్ పడతాయి. ఒక దాదాపు అంటే వాళ్ళకి స్కారింగ్ ఏ లెవెల్లో ఉన్నదాన్ని బట్టి మనకి 2 months నుంచి అరౌండ్ 6 months వరకు టైం పట్టవచ్చు. అంటే వాళ్ళకి ఇప్పుడు ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 35 అనుకోండి, 16వ ఏట వచ్చిన మచ్చలు కూడా ఇప్పుడు తీసేయగలమా? తీసేయొచ్చండి. సో బేసిక్ ఏంటంటే 16 ఏళ్ళప్పుడు వచ్చిన మరకలన్నీ కూడా మ్యాక్సిమం ఇట్లా సూపర్ఫిషియల్ మరకలు అయితే వెళ్ళిపోతాయి విత్ ద ఏజ్. ఎల్లని మరకలు అంటే మెయిన్గా స్కార్స్ అంటే గుంటల్లాగా కానీ లేకపోతే ఇట్లా రోలింగ్ లాగా కానీ లేకపోతే ఇట్లా బాక్స్ లాగా కానీ ఆ స్కిన్ పైన అనీవెన్గా ఇన్ అండ్ అవుట్ స్కిన్ వచ్చేస్తుంటుంది. సో అదంతా స్కారింగ్ లాగా ఫామ్ అయిపోతుంది. యాక్నీ స్కార్స్ అని అంటాం వాటిని. వాటన్నిటికీ కూడా ట్రీట్మెంట్ ఉంటుందండి. సో మెయిన్గా వాటికి వచ్చేసి ట్రీట్మెంట్ ఎలా అంటే ఆ స్కార్ లెవెల్తో మన స్కిన్ లెవెల్ని ఈక్వల్ చేస్తే మనకి ఆ స్కారింగ్ తగ్గిపోతుంది. సో దానికోసమని ప్రొసీజర్స్ చేసుకోవాల్సి వస్తుంది, కొంచెం డీపర్ లెవెల్లో వెళ్ళాల్సి వస్తుంది. లైక్ ఇప్పుడు MNRF అని అంటాము. అది ఏంటి అంటే ఒక డివైస్లో ఇట్లా చిన్న చిన్న నీడిల్స్ లాగా వస్తుంది.
ఆ నీడిల్స్ సర్టెన్ డెప్త్లోకి వెళ్ళి, అంటే ఇక్కడ పెట్టినప్పుడు ఇట్లా సర్టెన్ డెప్త్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. దాని లోపలికి వెళ్ళి ఆర్ఎఫ్ ఎనర్జీ రిలీజ్ చేసి బయటకు వస్తుంది. సో అక్కడ ఏదైతే ఆ గుంత పడడానికి ఫైబ్రోసిస్ అంటే లోపల అతుక్కుపోయి ఉంటాయో వాటన్నిటిని మనం క్లియర్ చేసేసుకోవచ్చు. అట్లా మెల్లమెల్లగా అది కూడా ఒక 5 to 6 సెషన్స్ తీసుకుంటూ ఉంటే క్లియర్ అయిపోతాయి. అలా కాకుండా లేజర్స్ ఉంటాయి. ఈ లేజర్స్ కూడా అంతే. సో ఒక సర్టెన్ లెవెల్ వరకు ఇట్లా బాక్స్ ఫార్మాట్ లో ఒక లేజర్ అనేది మనము రిలీజ్ చేస్తాము. ఆ రిలీజ్ చేసిన లేజర్ లోపలికి వెళ్ళి ఆ కొలాజన్ అదంతా కూడా రీమోడల్ చేస్తుంది అనమాట. ఆ బ్యాండ్స్ అన్ని కూడా ఇలా బ్రేక్ చేసి అవుతాయి. కొంతమందికి మరీ డీప్గా ఒక స్పెసిఫిక్ ప్లేస్లో మాత్రమే స్కార్ ఉంటుంది, అది ఇలాంటి ప్రొసీజర్స్తో సెట్ అవ్వదు. సో అప్పుడు ఏంటి అంటే అక్కడ చిన్న మెటీరియల్ అయితే ఐదర్ ఆర్టిఫిషియల్గా ఫిల్లర్ మెటీరియల్ కానీ లేకపోతే న్యాచురల్గా వాళ్ళకే ఫ్యాట్ ఎక్కడి నుంచైనా తీసి అక్కడ ఫ్యాట్ ట్రాన్స్ఫర్ చేయడం, అలా అన్ని లెవెల్ ఆఫ్ స్కార్స్కి మనకి అన్ని లెవెల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఎవరైనా దీర్ఘకాలికంగా అంటే నా 16వ ఏట వచ్చిన పింపుల్స్ వల్ల గుంతలండి ఇవి అని బాధపడుతున్న వాళ్ళు, ఫేస్ ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళకి శాశ్వత పరిష్కారం ఉంది. మీ అంటే ఇండివిజువల్గా మీ ప్రాబ్లం ఏంటో చూసి దాన్ని బట్టి సీరం లక్స్లో దానికి సరిపడా ట్రీట్మెంట్ అనేది చేస్తారు. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.